హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఏంజల్ వన్లో బై నౌ పే లెటర్ ఆప్షన్ యూజ్ చేసి ఏదైనా స్టాక్ని డెలివరీలో ఎలా బై చేయాలి, ఇంకా మార్జిన్ ట్రేడింగ్ చేయాలి అంటే ఏ ఆప్షన్ని యూజ్ చేయాలి, ఇంకా మనకి మ్యాక్సిమం ఎంతవరకు మార్జిన్ దొరుకుతుంది, ఇంకా మార్జిన్లో బై చేసిన స్టాక్స్ని ఎన్ని రోజులు హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు, ఇంకా షార్ట్ ఫాల్ మెసేజ్ ఎప్పుడు ఎందుకు వస్తుంది, ఇంకా దానిపై పెనాల్టీ ఎంత పే చేయాల్సి వస్తుంది. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఐటీసీ స్టాక్లో మార్జిన్ ట్రేడింగ్ చేస్తున్నాను. స్టాక్ పై క్లిక్ చేశాక ఇక్కడ బై పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: డెలివరీ, ఇంట్రాడే అండ్ పే లెటర్. ఒకవేళ మీరు డెలివరీ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే డెలివరీలోకి వెళ్ళి చేయొచ్చు. ఇంట్రాడే చేయాలి అనుకుంటే ఇంట్రాడే సెలెక్ట్ చేసి ఏ స్టాక్ అయినా బై అండ్ సెల్ చేయొచ్చు. ఒకవేళ మీరు మార్జిన్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పే లెటర్ పై క్లిక్ చేసి ఇక్కడ క్వాంటిటీ వేయండి. నేను 1 క్వాంటిటీ ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ లిమిట్ అండ్ మార్కెట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ రెండు పెట్టొచ్చు. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఈ స్టాక్ ప్రైస్ ₹439.60 వద్ద ట్రేడ్ అవుతుంది. మనకి ఏమనిపిస్తుందంటే దాని ప్రైస్ 400 వరకు కిందకి వస్తుంది అని. దాని ప్రైస్ 400 వరకు వచ్చాక బై చేయాలి అనుకుంటే అప్పుడు మీరు లిమిట్ని సెలెక్ట్ చేసి ఇందులో 400 వేసి ఆర్డర్ వేయొచ్చు. ఎప్పుడైతే ప్రైస్ 400 హిట్ చేస్తుందో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా మార్కెట్ ఆర్డర్లో ఏమవుతుందంటే ఏ ప్రైస్లో స్టాక్ ట్రేడ్ అవుతుందో, అంటే మార్కెట్లో ప్రస్తుతం ఆ స్టాక్ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ స్టాక్ ప్రస్తుతం మార్కెట్లో ₹439.55 ట్రేడ్ అవుతుంది కాబట్టి అంతే ప్రైస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మార్జిన్ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, పే ఆన్ మార్జిన్, పే 20%, గెట్ 5x షేర్స్. దాని అర్థం ఏంటంటే ఏంజల్ వన్లో మ్యాక్సిమం 5 ఇంతలు మార్జిన్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఒక స్టాక్ బై చేస్తున్నారు, దాని ప్రైస్ 100 ఉంది, కానీ మీ దగ్గర కేవలం ₹20 ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఈ ₹100 షేర్ని బై చేయొచ్చు. ఎలాగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టాక్ మార్కెట్ ప్రైస్ ₹439.30 ఉంది, కానీ మీరు ఇక్కడ కింద చూడొచ్చు మార్జిన్ రిక్వైర్డ్ ₹87.90. అంటే మన దగ్గర ₹87.90 ఉంటే చాలు, నేను ఈ స్టాక్ ని బై చేయొచ్చు. ఒకవేళ ఇదే స్టాక్ ని ఇక్కడ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసి బై చేస్తే పూర్తిగా ₹439.30 మార్జిన్ కావాలి, అంటే 100% మార్జిన్ కావాలి. కానీ పే లెటర్లో మార్జిన్ తక్కువలోనే లభిస్తుంది. కానీ ఇందులో మనకి ఎంత మార్జిన్ దొరుకుతుంది అనేది ఆ స్టాక్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు బై చేస్తున్న స్టాక్ ఏ కేటగిరీకి చెందిందైతే, అంటే రిలయన్స్, టైటాన్, టీసీఎస్, హీరో, ఇవి ఏ కేటగిరీ స్టాక్స్, వీటిపై మనకి 5 ఇంతలు మార్జిన్ దొరుకుతుంది. ఆ తర్వాత వీటి కింది కేటగిరీకి వస్తే టాటా పవర్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఈ స్టాక్స్లో మనకి 4 ఇంతలు మార్జిన్ దొరుకుతుంది. కాబట్టి మనకి ఈ విధంగా స్టాక్స్ కేటగిరీ వైజ్గా మార్జిన్ 5x, 4x, 3x, 2x, ఇంకా 1x వరకు మార్జిన్ దొరుకుతుంది. ఇప్పుడు మనం మార్జిన్ యూజ్ చేసి బై చేసిన స్టాక్స్ని ఎన్ని రోజులు హోల్డ్ చేసి ఉంచుకోవచ్చో తెలుసుకుందాం. మనం ఏదైనా స్టాక్స్ని పే లెటర్లో బై చేస్తే 2 రకాల హోల్డింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఒకటి 7 రోజుల హోల్డింగ్ పీరియడ్, 2 90 రోజుల హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. మొదటి దాంట్లో మార్జిన్తో బై చేసిన షేర్స్ని 7 రోజుల వరకు హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు. ప్లెడ్జ్ కానీ అన్ప్లెడ్జ్ కానీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 90 రోజుల వరకు హోల్డ్ చేసి ఉంచాలి అనుకుంటే, అంటే మీరు 7 రోజుల కంటే ఎక్కువ రోజులు హోల్డ్ చేసి ఉంచాలి అనుకుంటే అందుకు మీరు మీ స్టాక్స్ని ప్లెడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లెడ్జ్ ఎప్పుడు చేయాలి అంటే మీరు స్టాక్స్ బై చేసిన 24 గంటల్లో, అంటే తర్వాత రోజు మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే మీకు ఒక లింక్ వస్తుంది. ఏ స్టాక్స్ మీరు మార్జిన్లో బై చేశారో ఆ లింక్పై క్లిక్ చేస్తే కనిపిస్తాయి. వాటిపై టిక్ చేసి ఓటీపీ సబ్మిట్ చేస్తే మీ ఆ స్టాక్స్ ప్లెడ్జ్ అవుతాయి. ఫ్రెండ్స్, ప్లెడ్జ్ చేయడానికి ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒక స్టాక్ ప్లెడ్జ్ చేసినా, అంతకన్నా ఎక్కువ స్టాక్స్ ప్లెడ్జ్ చేసినా ₹23.60 ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే స్టాక్స్ని ప్లెడ్జ్ చేశాం కదా, వాటిని అన్ప్లెడ్జ్ ఎప్పుడు చేయాలి అని. కానీ స్టాక్స్ని అన్ప్లెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక నెల తర్వాత మీరు స్టాక్ని సెల్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా అన్ప్లెడ్జ్ అవుతాయి. మీరు స్పెషల్గా అన్ప్లెడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మనం ప్లెడ్జ్ చేయాలి, అన్ప్లెడ్జ్ ఆటోమేటిక్గా అవుతుంది. కావాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఛార్జెస్ చూడొచ్చు, స్టాక్స్ బై చేస్తే ఎంత ఛార్జెస్ పడుతున్నాయో. ఆ తర్వాత ఇక్కడ బైపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయండి. వెంటనే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఆర్డర్ ₹439.30 వద్ద ఎగ్జిక్యూట్ అయింది. దీనికోసం మనం కేవలం ₹87.90 మాత్రమే పే చేశాం. ఇప్పుడు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఇందులో మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి అని. పే లెటర్లో స్టాక్స్ బై చేయడానికి 0.049% ఇంట్రెస్ట్ పర్ డేకి పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీ అకౌంట్లో 10,000 ఫండ్ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఇంకా మీరు ₹50,000 ట్రేడింగ్ చేశారు. అయితే మీ ₹10,000 మైనస్ చేసిన తర్వాత టోటల్ ₹40,000 మీరు యూజ్ చేశారు. అయితే 40,000పై 0.049% ప్రకారం ₹19.60 ఇంట్రెస్ట్ ప్రతిరోజు పడుతుంది. ఇంకా ఈ ఇంట్రెస్ట్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో అంత ఇంట్రెస్ట్ మీ అకౌంట్లో ఉన్న ఫండ్ బ్యాలెన్స్లోంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఇంకా ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే మొదటి T+2 డేస్లో మీకు ఇంట్రెస్ట్ ఏం పడదు, 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే షార్ట్ ఫాల్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎంత పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది అని. షార్ట్ ఫాల్ మెసేజ్ ఎప్పుడు వస్తుందంటే మీ అకౌంట్లో 10,000 రూపాయల ఫండ్ బ్యాలెన్స్ ఉందనుకోండి, 5 ఇంతల మార్జిన్ లిమిట్ మీకు దొరుకుతుంది. మొత్తం 50,000 ట్రేడింగ్ చేశారు, మీరు మార్జిన్ యూజ్ చేశారు. ఆ తర్వాత రోజు స్టాక్ 5% కిందకి వెళ్ళింది అనుకోండి, 50,000కి 5% అంటే 2,500 అవుతుంది. ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీ అకౌంట్లో ఎంత అయితే లిమిట్ ఉందో పూర్తిగా మీరు యూజ్ చేశారు, 100% యూజ్ చేశారు. ఇంకా క్లయింట్ ఇచ్చిన లిమిట్ని కూడా మీరు పూర్తిగా యూజ్ చేశారు, కానీ స్టాక్ 5% డౌన్కి వెళ్ళింది. అయితే మైనస్లో ఎంత బ్యాలెన్స్ అయితే కనిపిస్తుందో 2,500 రూపాయలు, అది మీరు పే చేయాల్సి వస్తుంది. దీనిదే షార్ట్ ఫాల్ మెసేజ్ మీకు వస్తుంది. ఆ అమౌంట్ని మీరు ఇచ్చిన టైం లోపు పే చేయాలి, లేదంటే ఈ అమౌంట్ విలువ చేసే స్టాక్స్ ఆటోమేటిక్గా సెల్ అవుతాయి. దీనినే షార్ట్ ఫాల్ అంటారు. షార్ట్ ఫాల్ అయిందంటే మనకి కొంత పెనాల్టీ పడుతుంది. అది ఎంత అమౌంట్ షార్ట్ ఫాల్ అయింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా పే లేటర్ని యూజ్ చేసి స్టాక్స్ని బై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్కి కొత్త వాళ్ళు అయి ఉంటే మీరు ఈ పే లేటర్ ఆప్షన్ని యూజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే తెలిసి తెలియకుండా మార్జిన్ యూజ్ చేస్తే నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి బిగినర్స్కి వచ్చే చాలా డౌట్స్కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.